అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగార్జున. ఈరోజు మీరు వీడియోలో చూడబోయేది శ్రీరాముల వారి పుణ్యక్షేత్రమైన భద్రాచలం అండి. ఇది మనకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేదండి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉంది. మన భీమవరానికి సుమారు 210 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ స్వామివారి గోడలపై శ్రీరామదాసు అయిన కంచర్ల గోపన్న గారి చిత్రాలని చిత్రించారండి. ఇది స్వామివారి గుడికి వెళ్ళే మార్గం అండి. ఇక్కడ నుంచి చూస్తే స్వామివారి గోపురం కనిపిస్తుందండి. ఇక్కడ ఒక ధ్వజస్తంభం అయితే పెట్టారండి. అక్కడ భక్త రామదాసు మరియు ఆంజనేయ స్వామి బొమ్మలు ఉన్నాయండి. మీరు చూడబోయేది చిత్రకూట మండపం అని. ఇది స్వామివారి గోపురం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా తమ్ముడు గారి అమ్మాయి వచ్చి వీడియోలో దిగుతానంటే మేమిద్దరం కలిపి దిగామండి. ఇక్కడ లోపలికైతే ఫోన్ అనుమతి లేదండి. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడైతే మేము ఉదయం 7 గంటలకి స్వామివారి దర్శనానికి అనుమతించారండి. అప్పుడు దాకా స్వామివారికి ఏదో అభిషేకాలు చేశారంట. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ఆ అభిషేకం జరుగుతున్న స్వామివారికి దర్శనాన్ని అనుమతించారండి. స్వామివారిని మేము చాలా సంతోషంతో దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా దర్శనమైంది. మీరు కూడా అందరూ చూశారని అనుకుంటున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.